టీడీపీ ఆఫీస్ కోసం ప్రయత్నం చేసిన స్థలంలో పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కడప సిటీ చాలా అభివృద్ధి చెందిందంటూ తెలిపారు. 2 ఏళ్లలో కుళాయి కూడా లేని ఇల్లు ఉండదన్నారు. మరోసారి సీఎం జగన్ను అందరూ కలిసి గెలిపించుకుందామంటూ కోరారు. ఎంపీతో పాటుగా డిప్యూటీ సీఎం ఆజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటర్ పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక 400 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. 2 సంవత్సరాల్లో మరి ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ పనులు ఏదైతే ప్రారంభించామో, బ్యూటిఫికేషన్ వర్క్స్, పార్క్ ఏదైతే ప్రారంభించామో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్మించుకునే ప్రయత్నం చేశారు. దీనికి కావాల్సిన జీవోలు ఇచ్చారు. మళ్ళా కోర్టుకు పోయి ఏడాదికి రూపాయి అద్దె అంట, ఏడాదికి రూపాయి అద్దెతో జీవో ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించుకునేటట్లు. మరి దేవుడి దయ వలన అప్పట్లో ఆ జీవో స్థానిక కార్పొరేటర్ సురేష్ గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబన్న వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆ జీవోను రద్దు చేయించి ఇవాళ మన ప్రభుత్వంలో ఇక్కడ బాగా సుందరమైన ఒక పార్క్ నిర్మించి ఈ డివిజన్ ప్రజానీకానికి మరి అంకితం చేయడం జరిగింది.